ఈరోజు వేమన శతకములు చెప్పుకుందాం. అనువుగాని చోట నదికులమనరాదు, కొంచెముండుటెట్ల కొదువ కాదు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. భావం: మనకు తగని ప్రదేశములోనూ గొప్పవారమని గాని ఎక్కువ అనుట మంచిది కాదు. మనకు గల గొప్పతనమును ఆధిక్యతను ప్రదర్శించకపోయినంత మాత్రాన మన ఔన్నత్యము నాకు భంగము కలుగదు. కొండ ఎంత పెద్దదైనను అద్దములో చూచినప్పుడు చిన్నదిగానే కనిపించును కదా. నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు, తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేలా. చాటు పద్యమిలను చాలదాయొకటైన, విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఓ వేమ, నిజమైన మంచి నీలమణి ఒక్కటే చాలును, అంతేగాని ఓరక మెరిసే గాజురాళ్ళు తట్టెడు ఉన్నను వ్యర్థమే. చాటు పద్యమును ఒక్కదానిని విన్నను చాలును గదా, అనేక రసహీన పద్యములను విన్నను నిరుపయోగమే. మరొకటి: ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ, విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఉప్పు కర్పూరము ఒకే విధముగా కనిపించును, కానీ పరిశీలించి చూచినచో వాటి రుచులు గుణములు వేరువేరుగా ఉండును. ఆ విధంగానే మానవులందరూ ఒకే విధముగా అవయవ లక్షణములు ఆకారములు కలిగియున్నను, మామూలు మనుషుల కంటే గొప్పవారి లక్షణములను పరిశీలించి తెలుసుకొనగలిగినచో అవి విలక్షణముగా నుండునని తెలియగలదు.